సేవకు వెళ్లి మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆర్డీఓ వినోద్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఆందోళన అక్కర్లేదని, తప్పకుండా పునఃపరిశీలన జరిపి అర్హులకు న్యాయం చేసే దిశగా చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. అటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓను కలిశామని, ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకున్నట్లుగా తెలిపారు. ఎవరూ కూడా మీ సేవలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, తప్పకుండా ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తుందని తెలిపారు. మార్పులు చేర్పుల కోసం కూడా మళ్ళీ వెళ్ళొచ్చా, ఏం జరుగుతుంది? ఓకే, మీరు ఎవరు కూడా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుల కోసం కానీ, మెమరీ ఎడిషన్స్, డిలీషన్స్ కోసం కానీ మీరు మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరందరూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాటిని మనము మా దగ్గర ఉన్న రికార్డ్ అయితే అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని అది డిఎస్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. సరే, అపోహలు ఉన్నాయి సార్ అక్కడికి, అంటే ప్రజాపాలన దరఖాస్తులు సరిపోతాయి సార్, మళ్ళీ మీ సేవకి వెళ్ళి దాని కొత్త మళ్ళీ అవసరం లేదు. మళ్ళీ దరఖాస్తులు అవసరం లేదు. ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఒకసారి అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి అవి మా దగ్గర సేఫ్ కస్టడీ ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీ కానీ మున్సిపల్ కమిషనర్ దగ్గర అవన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొని అది డేటా ఎంట్రీ చేస్తుంటాం. కొత్తవి సార్, కొత్తవి కూడా అలానే సార్, లేకుంటే కొత్తవి కానీ మార్పులు చెప్పి మీరు ఇంతకుముందు ఏది ఇచ్చారు కొత్తవి మెంబర్ ఎడిషన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనము గ్రామ పంచాయతీల్లో తర్వాత మున్సిపాలిటీలో తీసుకొని డేటా కలెక్ట్ చేసి అదంతా ఇన్ఫర్మేషన్ డిఎస్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్స్. गवर्नमेंट रेशन कार्ड के लिए नया वाला मी से जाके अप्लाई करना, नहीं ग्राम सभा में दे दिया ना वो एप्लीकेशन, वो